హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హెవీగా ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌ని కటింగ్ అండ్ స్టిచింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ డిజైన్ కోసం అని చెప్పేసి క్యాన్వాస్ పేపర్‌ని తీసుకొని నెక్ లెంత్ అలానే నెక్ విడ్త్ కూడా మార్కింగ్ చేసేసుకొని ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్‌లో అయితే కొంచెం డీప్ నెక్‌లా ఉండే పాట్ నెక్‌ని అయితే డిజైన్ చేస్తున్నాను. ఈ డిజైన్ వచ్చేసి కొంచెం హెవీగా ఉంటుంది. క్లాత్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది. డిజైన్ మిడిల్‌లో ఈ విధంగా మార్కింగ్ చేసుకుని 1.5 ఇంచ్‌కి అయితే లైన్ మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసేసిన తర్వాత నెక్ చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా క్యాన్వాస్ పేపర్ ఉంచేసుకొని మిగిలిన క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఎంట్రన్స్ దగ్గర ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా ఉంచేసి మనకి నెక్ సాగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ విధంగా ఉంచేసాను నేను. ఇప్పుడు నెక్ చుట్టూ కూడా కటింగ్ చేసేసుకొని నెక్ మిడిల్‌లో ఉన్న డిజైన్‌ని కంప్లీట్‌గా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్‌ని అలానే లైనింగ్ క్లాత్‌ని కూడా ఐరన్ చేసేసి నెక్ చుట్టూ కూడా చిన్నగా కటింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ విధంగా కటింగ్ చేశాను. ఇప్పుడు నెక్ చుట్టూ స్టిచెస్ వేసేసుకొని నెక్ మిడిల్‌లో చిన్నగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలానే బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ పార్ట్ మిడిల్‌లో కూడా చిన్నగా కటింగ్ చేసుకొని ఈ 2 పార్ట్స్ కూడా కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి లూజ్‌గా ఒక స్టిచ్చింగ్ అయితే వేశాను. నెక్ చుట్టూ కూడా నార్మల్‌గా స్టిచెస్ వేసేసుకొని నెక్ మిడిల్‌లో ఉన్న ఎక్స్ట్రా క్యాన్వాస్ పేపర్ అలానే క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కటింగ్ చేసిన తర్వాత క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి ఒకసారి ఐరన్ చేస్తే బిగినర్స్‌కి ఇంకా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. ఇలా నెక్ మిడిల్‌లో ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసేసి ఇప్పుడు ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి స్టిచెస్ అయితే వేసేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇలా క్లాత్ మొత్తం కూడా స్క్రీన్‌లో చూపించినట్టు నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచెస్ వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్‌గా నెక్ చుట్టూ స్టిచెస్ వేసేసుకున్న తర్వాత డాట్స్ అయితే వేసేస్తున్నాను. 2 సెట్స్ కూడా డాట్స్ ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను డిజైన్ కోసం అని చెప్పి రా సిల్క్ క్లాత్ అయితే యూజ్ చేశాను. 2 కలర్ కాంబినేషన్స్‌లో నేను ఇక్కడ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి 1 మీటర్ ఉంటే సరిపోతుంది. అలానే డిజైన్ కోసం అని చెప్పేసి ఒక హాఫ్ మీటర్ అయితే ఎక్స్ట్రాగా క్లాత్‌ని తీసుకున్నాను. పైపింగ్ కోసం అని చెప్పేసి క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్‌ని తీసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్క్రీన్‌లో చూపించిన విధంగా వీలైనంత సన్నగా నెక్ చుట్టూ కూడా పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్‌గా పైపింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకొకసారి స్టిచెస్ వేసేసుకోవాలి. మీకు క్లాత్ ఎక్కడైనా కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అనుకుంటే గనక చిన్నగా కటింగ్ చేసుకొని మనకి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత హెమ్మింగ్‌లో కలిపియొచ్చనమాట. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసాం కదా! అలానే నడుము దగ్గర కూడా స్టిచెస్ వేసేస్తున్నాను. కొంచెం హెవీగా ఉండే బ్లౌజ్ డిజైన్స్ అన్నింటికి కూడా నేనైతే స్లీవ్ డిజైన్‌ని స్టిచ్చింగ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియోలు కావాలనుకుంటే ఛానల్ ప్లేలిస్ట్‌ని అయితే చెక్ చేయండి. ప్లేలిస్ట్‌లో నీకు బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్‌లో కనిపిస్తుంది. మీకు థంబ్‌నెయిల్ మీదే క్లియర్‌గా బ్యాక్ నెక్ డిజైన్‌తో పాటు స్లీవ్ డిజైన్ కూడా కనిపిస్తుందనమాట. ఇక్కడొచ్చేసి థ్రెడ్ పైపింగ్ కోసం అని చెప్పేసి సింగిల్ పాదం తీసుకున్నాను నేను. మీకు లెఫ్ట్ సైడ్ అయినా, రైట్ సైడ్ అయినా ఏ సైడ్ అలవాటుందో ఆ సైడ్ పైపింగ్ పాదాన్ని తీసుకొని ఈ విధంగా ఫిక్స్ చేసుకున్న తర్వాత క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్‌లో ఇక్కడ థ్రెడ్‌ని అయితే ఉంచేసి ఎండింగ్ వరకు కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కంప్లీట్‌గా పైపింగ్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక 2.5 ఇంచు వెడల్పున్న క్లాత్‌ని తీసేసుకుని ఆ క్లాత్‌కి అయితే పైపింగ్‌ని 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేయాలి. ఇలా 2 సైడ్స్ మిడిల్‌లో మనకి ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచితే మనకి డిజైన్ అనేది కొంచెం నీట్‌గా వస్తుంది. నేనైతే ఇక్కడ ఒక 1.5 ఇంచ్ గ్యాప్‌లో అయితే పైపింగ్‌ని 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసాను. ఇలా కంప్లీట్‌గా పైపింగ్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత దీనిపైన ప్లెయిన్ క్లాత్‌ని అయితే స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇలా కంప్లీట్‌గా 2 క్లాత్స్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేసాం కదా! ఇప్పుడొచ్చేసి దీనిపైన పైపింగ్ వేయకుండా ప్లెయిన్‌గా ఉన్న క్లాత్‌ని తీసేసుకొని ఇంకొకసారి స్టిచెస్ వేసేసుకోవాలి. బ్లౌజ్ డిజైన్ అయితే కొంచెం హెవీగానే ఉంటుంది. అలాగే కొంచెం టైం తీసుకుంటుంది. కానీ డిఫరెంట్‌గా ఉన్న బ్లౌజ్ డిజైన్‌ని స్టిచ్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ డిజైన్ స్టిచ్ చేసుకోండి. చాలా బావుంటుంది.
ఇలా 2 సెట్స్ కూడా కంప్లీట్‌గా స్టిచ్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు కొంచెం లావుగా ఉన్న నీడిల్ తీసుకొని ఈ క్లాత్‌ని అయితే అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ చివర ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్నైతే కటింగ్ చేసేస్తున్నాను. 2 సెట్స్ కూడా కొంచెం థ్రెడ్స్ అవి బాగా వచ్చేసి ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కదా! ఈ క్లాత్‌ని అయితే కటింగ్ చేసి ఇప్పుడు దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేస్తున్నాను. క్లాత్‌ని ఫోల్డింగ్ చేసేసిన తర్వాత మనకి పైపింగ్ నీట్‌గా కనిపించేలాగా ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఐరన్ చేసి పెట్టుకున్న ఈ పీస్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఫ్రిల్స్ అయితే ఒకటి అవతల వైపుకి, ఇంకొకటి ఇవతల వైపుకి వచ్చేలాగా ఫ్రిల్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. కంప్లీట్‌గా మనకి నెక్ చుట్టూ ఎంత పీస్ అయితే అవసరం అవుతుందో అంత పీస్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి డిజైన్ కోసం అని చెప్పేసి 2.5 ఇంచు లెంత్ విడ్త్ ఉన్న క్లాత్‌ని అయితే ఇలా ట్రయాంగిల్‌లో స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మొత్తం మనకి నెక్ డిజైన్ కోసం అని చెప్పేసి మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ మార్కింగ్‌లో మనకి ఎన్ని పీసెస్ అయితే అవసరమవుతాయో అన్ని పీస్‌ని కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలనమాట. ఇలా ఒక్కొక్క పీస్‌ని ఒక్కొక్క కలర్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా 1 బై 1 స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్న నెక్ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని నెక్ మిడిల్‌లో మనం ఆల్రెడీ క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ క్యాన్వాస్ పేపర్‌ని లైనింగ్ క్లాత్‌కి ఒక 1 ఇంచ్ అయితే స్క్రీన్‌లో కనిపిస్తుంది కదా! ఇలా 2 సెట్స్ కూడా ఒక 1 ఇంచ్ స్టిచెస్ కోసం ఎక్స్ట్రాగా తీసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని స్టిచ్చింగ్ చేసేయవలసి ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఆల్రెడీ మనం డిజైన్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ క్లాత్‌ని స్క్రీన్‌లో కనిపిస్తుంది కదా! ఈ విధంగా మిడిల్‌లో అయితే ఒక స్టిచ్చింగ్ చేసేసుకోవాలనమాట ఫస్ట్ లూజ్‌గా. మనం బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ లూజ్‌గా స్టిచ్చింగ్ చేసుకున్న దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కూడా నార్మల్‌గా మనం ఏదైతే స్టిచ్చింగ్ చేసుకుంటామో ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కటింగ్ చేసేసిన తర్వాత 2 సెట్స్ కూడా పైపింగ్ చేసేసుకోవాలనమాట. కంప్లీట్‌గా నేను ఇక్కడ ఒక పీస్‌ని అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ 2 సెట్స్‌ని కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పైపింగ్ అయితే చేసేస్తున్నాను. పైపింగ్ మనకి నెక్ చుట్టూ అలానే డిజైన్‌లో కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ అలానే ఈ సైడ్ పీస్‌లకు కూడా డిజైన్ ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని ఇప్పుడు దీన్ని రెండిటిని కలిపి స్టిచ్చింగ్ చేసేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత దీన్ని నెక్ మిడిల్‌లో ఉంచేసి స్క్రీన్‌లో చూపించిన విధంగా మనకి 2 సెట్స్ ఈక్వల్‌గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న నెక్ పార్ట్ ఏదైతే ఉందో డిజైన్ పార్టు దీన్ని మిడిల్‌లో స్టిచెస్ వచ్చేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. నెక్ చుట్టూ కూడా కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. డిజైన్ మిడిల్‌లో మనం ఈ క్రాస్ పీస్‌ని ఏవైతే స్టిచ్చింగ్ చేసామో వాటికి కూడా బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే బ్యాక్ నెక్‌కి
చిన్న ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఆరెంజ్ అండ్ హ్యాష్ కలర్లో బ్లౌజ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, ఆరెంజ్ కలర్లో క్లాత్ని తీసుకుని చిన్న ఫ్యాబ్రిక్ ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్లవర్ కోసం రౌండ్గా కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటినీ కూడా 1 బై 1 స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్న ఫ్లవర్ రావాలనుకుంటే కనుక మీరు ఈ రౌండ్స్ అనేవి కొంచెం పెద్దగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం చిన్నగా ఉన్న ఫ్లవర్ అయినా పర్వాలేదు అనుకుంటే కనుక కొంచెం క్లాత్ని సైజులో అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా ఫ్లవర్ అయితే స్టిచ్చింగ్ చేసి హ్యాంగింగ్స్ కూడా స్టిచ్చింగ్ చేసేసాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.